రామనామ స్మరణతో శ్రీరామకొండ మార్మోగింది. శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం వేలాది భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. కోదండరాముడి పాద దర్శన భాగ్యం కోసం తప్పించే భక్తజనంతో ప్రతి అమావాస్య నాడు శ్రీరామకొండ కిటకిటలాడుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కోయిలకొండకు సమీపంలో శ్రీరామకొండ వెలసి ఉంది. రావణుడు అపహరించిన తర్వాత సీతమ్మను అన్వేషించే క్రమంలో రామకొండలో శ్రీరాముల వారు పాదం మోపినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీరామకొండ గుహలో పాదముద్రను చారిత్రక ఆధారంగా హిందువులు భావిస్తారు. గుహలో వెలిసిన శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కోసం అమావాస్య నాడు వేల సంఖ్యలో జనాలు తరలివస్తారు. తెల్లవారుజాము నుంచి రోజంతా భక్తజన సందోహంతో శ్రీరామకొండ జాతరను తలపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి రామకొండకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. రామకొండ దగ్గర కొలనులో నీటికి వనమూలికలకు ఎంతో శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అరణ్యవాసంలో ఉండగా రాముల వారు సాక్షాత్తుగా వెలసిన ప్రాంతం కావడంతో రామకొండగా కీర్తింపబడుతోంది. హనుమంతుడు సంజీవని మోసుకెళ్తున్న సందర్భంలో మూలిక ఈ ప్రాంతంలో పడడం వల్ల రామకొండ అమృత సంజీవని కొండగా విరాజిల్లుతోంది. ఈ కొండపై నుంచి మూలికలను ఇంటికి తీసుకెళ్లి దైవంగా పూజిస్తారు. కోయిలకొండ మండల కేంద్రానికి సమీపంలో శ్రీరామకొండలో వెలిసిన సీతారామచంద్రమూర్తి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. శ్రీరామకొండపై 2 కోనేరులు వెలియడంతో పాటు విశేషమైన వనమూలికలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉండడం మరో ప్రత్యేకత. ఏడాదిలో 12 అమావాస్య రోజుల్లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారి పాద దర్శనం, స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిర్వహిస్తారు.